యా కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి వలపుల వరదలో తడిసిపోని ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అరే రామయ్య, ఆ తూరు పొలం పోయి ఆ 2 ఎకరాలకి బరువుగా నీళ్లు పెట్టరా, సరేనా? మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ వెళ్తాం మామయ్య. నిన్నేమో మీ మేనపట్ల నుంచి కొనగలను, మొన్నేమో మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో చెప్పావు, ఈ రోజు మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఏదో ఫంక్షన్ అంట. ఏంటి అసలు నీ ఉద్దేశం? ఉపయోగించే ఉండవు అసలుకి. ఎప్పుడు వెళ్ళకుండా రోజంతా నీ మొహం చూస్తూ కూర్చోవాలా? అంటే అంత కూర్చోండి. నువ్వు మేనమామ చేస్తున్నానని నేను ఈ కట్టుబాటుకి లోబడి నేనుండను. నీకు ఎదురు పేరు నా ఎదురు పేరు కూర్చొని చూసుకోవటమే సరిపోతుంది. అయితే ఇలా ఉండను నేను, ఉండదు. అలా బయటికి వెళ్ళి వస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పొద్దుమానం మీ ముఖం చూస్తూ నేను ఉండలేను. ఏం కావాలి నీకు? ఏముంది, ఇలా వాదనాడుకోవడమే. రెండోది ఏమన్నా ఉందా? ఏం లేదుగా. ఉన్నటానికి లంకంతో పంప కుదరిని తిని నీకేం తక్కువైందండి? ఏంటి నీ ఉద్దేశం? మీసాల పిల్ల బంగారు నిలబడాలన్నా, ప్రేమల అభిమానం కావాలన్నా ఉంటే చాలు. అది మీ ఇబ్బంది. నక్క తోక తొక్కొచ్చి ఇంట్లో అద్దెకి దిగా అదేదో మనం ఇచ్చేద్దాం. అయితే రోజు మలగు తిరుగుకుండా ఉండనంటావా? ఈ రోజు నుండి నీకు రూపాయి కూడా ఎక్కడ చూస్తాను. ఏంటి మీరిచ్చేది? ఇదిగో ఆధార్ కార్డు, ఎక్కడైనా తిరిగి రావచ్చు. ఇది ఆధారపడే అవసరం నాకు అసలు లేదు. అంతటా ఫ్రీ బస్, కొంచెం సాయంకాలం వరకు తిరిగి రాగలను. నీ డబ్బులు నీ జేబులో నించుకో, నాకు అవసరం లేదు 1 రూపాయి కూడా. ఇదేదో జాక్పాట్ మనకు కలిసి వచ్చేలా ఉంది. ఇవాళ ఫాలో అయ్యి లైన్ లో పెట్టాలి. ఈ అవకాశాన్ని ఎలాగైనా చేజారనీయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. మిసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. మిసాల పిల్ల, నీ ముక్కు మీద వస్తున్నానరా. ఇంకేముందా, చూడటానికి బానే ఉన్నాడు. చూద్దాం. ఏంటి చేతులతో కొలతలేస్తున్నావు? చూడకూడదా? పైనుంచి దేవత దిగి వచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే చూడకుండా ఎలా ఉంటాం? హలో, పడిపోయాను కదా, హెల్ప్ చేయొచ్చు కదా కొంచెం. అలానే చూస్తున్నావు. దేవతను చూసిన ఆనందంలో తేలిపోతున్నా. ఎవరు దేవత? నీయే. హలో, ఈ పొగడతలకి కరిగిపోయి పడిపోవడానికి లేదు. నా కళ్ళకు మాత్రం ఇప్పుడే వేసుకొచ్చిన కన్నుపిల్లా కనపడుతుంది. నువ్వెక్కడ తగులుతున్నావు బాబు? అవతల నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా కంటపడ. బస్ స్టాండ్ వెళ్తుందండి ఆటో? వెళ్ళదండి. బా ఏంటి ఆటోలే రావట్లేదు?
ఇతనేంటి నా చుట్టూ తిరుగుతుంటాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఏం పని పాట లేదా మీకు? రే బామ్మర్ది, మా బామ్మర్ది, వాడి కోసే ఈ వెయిటింగ్. ఎవరు మీరు? నన్నెందుకు ఫాలో అవుతున్నారు? మీ ఇంటి పైన కొత్తగా అద్దెకు దిగిన పరమేశన్ నేను. అయితే నన్నెందుకు ఫాలో అవుతున్నారు? పక్కకు పదండి, మాట్లాడుకుందాం. చెప్పండి, నన్నెందుకు ఫాలో అవుతున్నారు? ఇంకా అర్థం కాలేదా? నేను మీకు లైన్ వేస్తున్నాను. నేను పెళ్ళయిందానండి, నాకు భర్త ఉన్నాడు. నాకు ఎలా లైన్ వేస్తారు మీరు? మీ భర్తతో ఉదయం మీరు మాట్లాడింది, మీ ఇంటికాడ జరిగిందంతా నేను చూశాను. చూసావా? అంతా చూసావా? అంతా చూశాను. ఏముంది, ఇలా వాదనాడుకోవడం రెండోది ఏమన్నా ఉందా? ఏం లేదుగా. ఏం కావాలి నీకు? అది మీరు ఇవ్వాలి. అమ్మో, మీరు అంటే రూమ్ బుక్ చేస్తా, అక్కడ వివరంగా మాట్లాడుకుందాం. నాకు ఫోన్ వస్తుంది, అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాలి. రూమ్ ఏదో చూస్తా అన్నారుగా, చూడండి. కూర్చొని మాట్లాడుకుందాం. మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. హలో, రూమ్ బుక్ చేయమంది ఆంటీ, ఇక జాతరే. మామ ఈరోజు పరమేశ్ గడేంద్రా ఎక్కడికి వెళ్ళి కంటికి కనిపించలేదు వాడు. వాడికి ఏముంది, 7 ఊర్ల పూజారి, ఏ ఊర్లో గడుపుతున్నాడో ఏమో. అంతేనా ఆయన, వాడు ఏం చేసేసా ఆ చెల్లుబాటు అవుతుంది, అట్లా సాగుతుంది. ఏం చేద్దాం, మన కర్మ అలా ఉంది. ఏం చేస్తాను కానీ చెప్పరా, ఏమైపోయావు ఉదయం నుంచి? సూపర్ డాక్టర్ బంపర్ ఆఫర్ పడింది. ఏం ఆఫర్ మావా, చెప్పరా మాకు. ఆంటీ రూమ్ బుక్ చేయమంది, కానీ ఏంట్రా? ఆంటీనైతే ఎలాగోలా పడగొట్టాను కానీ మనకి ఫస్ట్ టైం అయ్యా ఈ రూముల గురించి నాకేం తెలుసురా. అరే మావా, ఏం ఆంటీ సెట్ చేశారంట, రూమ్ దొరకలేదంట, చెప్పరా నువ్వు. సంగతి మనకేం తెలియదు. అరే రూమ్ సంగతి తెలీదా? తెలియదు. డోంట్ వరీ మావా, జస్ట్ కొద్దిగా వెయిట్ చెయ్యి. బంపర్ ఆఫర్ గా ఒక రూమ్ ఉంది పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళది, దాంట్లో ఎంజాయ్ చేయద్దు కానీ, ఓకేనా? అయితే ఈ రోజు సూపర్ ఎంజాయ్ మావా. మామూలుగా లేదు మా, రండి వెళ్దాం. అబ్బా, నా ఫ్రెండ్ సూపర్ రూమ్ని సెట్ చేశాడు. ఆంటీ వచ్చేసరికి ఫ్రెష్గా రెడీ అవ్వాలి. ఆంటీ ఎప్పుడు వస్తుందో, ఇంకా ఎంతసేపు వెయిటింగ్. అబ్బా, వచ్చినట్లుంది. అయ్యా, వచ్చేసారా? రండి లోపలికి, ఇలా కూర్చోండి. చిన్నగా నా జన్మ ధన్యమైపోయిందండి. అయ్యి ఇంత కళ వచ్చినట్టుంది. చూపిస్తాను ప్రథం. యాపిల్ పండుగ నువ్వు యాపిల్ పండుగ వచ్చావంటే బా, ఈరోజు పండగే. తినండి మీరు. నువ్వెంగిల్ చేసిన కాయ నేను తినాలా? నువ్వెంగిల్ చేయటం ఏంటి, నేను తినటం ఏంటి? నేను ఎంగిల్ చేసిన కాయని తినరు మీరు. మరి నా భర్త దగ్గర నేను ఎంగిలి పడ్డదానే కదా. నా శరీరాన్ని ఎలా కోరుకుంటున్నారు? శరీరం వేరు, కాయ వేరు. అది ఇది రెండు ఒకటే. నీకు బుద్ధి చెప్పాలని ఇక్కడికి వచ్చాను. నా భర్తే నాకు సర్వస్వం, అర్థమైందా? మరైతే రూము ఇవన్నీ ఖర్చు పెట్టించింది. బుద్ధి చెప్పాలని బుక్ చేయమన్నా. దారిలో ఒంటరిగా తిరిగినంత మాత్రాన ఆడది పడితెగించినట్లు కాదు. అలాంటి నిప్పు లాంటి ఆడవాళ్ళు ఉంటారని కూడా తెలుసుకో. మిసాల పిల్ల ఏమైంది రోజు కనుగోలు వచ్చేదని మరి ఈ రోజు అర్ధరాత్రి వరకు వచ్చావు. కానీ నన్ను క్షమించు మామయ్య, తప్పు చేశాను మామయ్య. నేను
తప్పు చేశాను. క్షమించు మావయ్య, మావయ్య నన్ను క్షమించండి మావయ్య, మావయ్య నన్ను క్షమించు మావయ్య, మావయ్య నన్ను క్షమించు, నేను తప్పు చేశాను మావయ్య. ఇదేనా ఇంకొకైనా తప్పేదో ఒప్పేదో తెలుస్తున్నావు, నాకు అదే సంతోషం. లేదు కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశా. తమ్ముడు స్వామి పూజ మొదలు పెడతాం, హారతి తీసుకుంటాడు. సరే కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్. మావయ్య మమత వస్తున్నా. శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. డీసీ మేడం గారు నేను జరిగిందంతా వాళ్ళ హస్బెండ్తో చేసి ఇల్లు ఖాళీ చేయించింది. అసలే బ్యాచులర్స్ కి ఇల్లు ఎవరు అద్దెకు కూడా ఇవ్వట్లా. పరమేశం ఏమయ్యా పరమేశం? అమ్మ అయిపోయా, ఇవాళ ఇల్లు ఖాళీ చేపెట్టు ఖాయం. ఏమయ్యా పరమేశం? సార్ ఏం సార్? ఈరోజు మా ఇంట్లో దేవుడికి పెట్టినారు, నిన్ను కూడా భోజనానికి రమ్మని చెప్పింది. ఇల్లు ఖాళీ చేపించిద్ది అనుకుంటే ఇంటికి పిలిచి భోజనం పెడతానంటుంది. ఎంత సార్? అలాగే సార్, తప్పకుండా తప్పకుండా భోజనానికి వస్తానండి. మర్చిపో బాబు, టైంకి వచ్చేసి. ఓకే సార్. సరే. అమ్మ బాబోయ్, ఇల్లు ఖాళీ చేయకుండా భోజనానికి పిలిచిందంటే ఏదో ఉంది. మమత, మావయ్య నేను అలా పొలం పోయేస్తాను, నేను వచ్చాక వంట అది రెడీ చేసి. త్వరగా రండి, అందరం కలిసి భోంచేద్దాం. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా. హరినాథ్ బాబు గారు ఏమండి? హరినాథ్ బాబు గారు లేరండి? లేరండి, బయటికి వెళ్ళారు. సరే, భోజనానికి పిలిచారు, సార్ వచ్చినా వస్తారండి. పర్లేదులేండి, రండి. పర్లేదు, సార్ వచ్చినా లేదు పర్లేదు, భోంచేద్దారండి. తను లేట్గా వస్తాను, మరి మీకు టైం అయింది కదా, రండి రండి.
కొంచెం పెట్టండి మేడం. చాలు చాలు మేడం, చాలు మేడం. వదలనిక తోడవుతా రోజంతా. ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టాలని మా మామయ్య గారు చెప్పారండి. ఏందిరా ఉన్న పొలాన్ని రమ్మని చెప్పా, ఏదో కొంపలు మునిగిపోయినట్టు. ఏందంత అర్జెంటు? కూర్చో కూర్చో కూర్చో. అవును మామ, అందువల్ల ఉరుకులు పరుగుల మీద రమ్మన్నాడు. సంగతి ఏందో చెప్పట్లేదు. చూడు ఎట్ట కూర్చున్నాడు. ఏంద్రా పునేశ్వర అలాగే కూర్చున్నావు? ఏంటి అసలు విషయం ఏంటి చెప్పు. నువ్వు అలా మౌనం కూర్చుంటే మాకెలా తెలిసింది? చెప్పు మామ. చెప్తాను మామ, అంతా చెప్తాను. మొన్న రవిగాడు ఈ శంకర్ ఇద్దరు అంటీ ఉందంటే రూమ్ బుక్ చేశారు. కానీ ఆ రోజు ఆమె చీకొట్టింది. యాపిల్ పండుగ అంటే నువ్వు ఈ యాపిల్ పండుగ వచ్చావంటే బా ఈ రోజు పండగే. నువ్వెన్ని వేసిందో ఎంగిల్ చేసిన కాయ అయితే తినరు మీరు. మరి నా భర్తతో నేను ఎంగిల్ పడ్డాను కదా, నా శరీరం మీరు కోరుకుంటున్నారు. కాయ వేరు, అది ఇది రెండు ఒకటే. ఇక్కడ మమత అర్థమైందా? అంటే రూమ్ ఏమి ఖర్చు పెట్టించింది బుద్ధి చెప్పాలని బుక్ చేయమన్నా. అలా చీకొట్టిన ఆమె ఇంటికి వచ్చినాక మళ్ళీ ఆమె ఇంటికి పిలిచి ఇస్తరేసి చాలా చాలానే కొంచెం పెడుతున్నారు. భోజనంతో చంపేస్తారా మమతా గారు? ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా భోజనం పెట్టాలని మా మామయ్య గారు చెప్పారండి. అది కాదురా, నీకు ఇంటికి పిలిచి ఇస్త్రాకులో కడుపు నిండా అన్నం పెట్టిందంటే దానికి అర్థం ఏంటి? నేను రూమ్కి తీసుకుని రూమ్ ఎంజాయ్ చేయమని కాదు, అర్థమైందా? గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే మూత తుడుచుకొని వెళ్ళిపోమని. అంతే అంటావా? అంతే మరి. పాయింట్ అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను బాగా. మరి ఇందులో అర్థమయ్యేది ఏం లేదు. నువ్వైనా చెప్పలేదు శంకర. నేను చెప్పేదేముంది మామ, మీ మామ చెప్పాడు కదా, ఇంటి గుట్టు గుట్టుగా చేసుకోమన్నాడు. మామని ఫాలో అయిపో, విజృంభించు. కర్మ కర్మ కర్మ. కర్మ కర్మ ఎప్పుడు ఇంతే.
ఎస్, చన్నీళ్ళతో తన వేడిని చల్లార్చుకుంటుందంటే మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిద్దన్నమాట. ఏంటో జీవితం. ఎక్కడికి మావయ్య పొద్దున్నే? అలా సెంటర్ దాకా వెళ్ళి టీ తాగొస్తాను. అలా లేచి లేవగానే బయటికి వెళ్తే వంట చేయడానికి కూరగాయలు లేవు, తినడానికి కాయలు లేవు. సర్లే, నేను వస్తా తెస్తాను. త్వరగా రండి, టిఫిన్ సరే. రెడీ చేసి ఉంచుతాను. సర్లే. ఏంటో లెగుస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంటిని ఇంట్లో ఉన్న నన్ను ఏది పట్టించుకోడు. ఎవరేవుడా. అమ్మా, सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम् ఉన్నాడా లేడా? చూస్తూనే ఉన్నాడు. ముగ్గు సూపర్. పెద్దమావ నీకు కాయలు ఇవ్వమన్నాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? పెద్దమావ పక్కన వెళ్తుందని నీకు చెప్పమన్నాడు.
అయ్యో రామా, టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాడు. ఏంటో. ఏం కాయలు పంపించాడు? అబ్బా, యాపిల్ పళ్ళు. నాకు ఇష్టమని యాపిల్ పళ్ళు పంపించాడు. యాపిల్ పండు అంటే నువ్వు యాపిల్ పండుతో వచ్చావంటే బా, ఈ రోజు పండగే. రూమ్ బుక్ చేసినప్పుడు యాపిల్ ఎంగిల్ అన్నది గుర్తొచ్చినట్లుంది. ఇప్పుడైతే బుల్లెట్ దిగిపోద్ది. లెట్స్ గో డూ ఇట్. ఏంటి యాపిల్ పళ్ళు తింటున్నారా? అవునండి, మా మావయ్య పంపించారు. మీరు తింటారా? మీరు ఇవ్వాలే గాని ఎందుకు తీసుకోను? అదే తీసుకోండి. అసలే పొద్దున్న నుంచి ఏం తెలియదు, లోపల ఎలుకలు పడ్డాయి. యాపిల్ కాయలే కాదు, మీరు టిఫిన్ పెట్టినా లాగిచ్చేస్తా ఫుల్గా. అయితే ఉండండి, 2 minutes ఆగండి, పెడతాను. ఓకే మేడం. ఇంటికల్లా ఆయన కూడా పట్టణానికి వెళ్ళాడు అంటున్నారు. ఈరోజు మనదే ఎంజాయ్. ఓకే మేడం, ఓకే. మల్లెపూలు కూడా పెట్టుకుని వస్తుంది. మన రొట్టె విరిగి నేతిలో పడింది రే. యాహూ. ఎంతసేపు ఈ వెయిటింగ్? వచ్చేసింది. జన్మల బంధం నీది నాది. ఇదంతా కళ. వచ్చేసింది. ఇలా రండి, టిఫిన్ తిందురు గాని. ఓకే మేడం.
నాకు ఇష్టమైన చిల్లుగారెలు. తింటూ ఉండండి, వాటర్ తెస్తాను. థ్యాంక్ యూ మేడం. మా మామయ్య కోసం అని చేశానండి, అది మీకు దక్కింది. మరి మీ మామయ్య గారికో? మీరు తినండి, ఉదయం నుంచి ఏం తినలేదన్నారు కదా. అబ్బా, నా మీద అంత ప్రేమ మేడం. ఈ వడల్లో మీ ప్రేమామృతం కలిపి చేసినట్లున్నారు మేడం, అందుకే ఇంత టేస్ట్గా ఉన్నాయి. మా మామయ్యకి వడలంటే చాలా ఇష్టం అండి, అందుకే చేశాను. నాకు దక్కింది అవి, నేను చాలా లక్కీ కదా మేడం. టిఫిన్ చాలా బాగుందండి. బాగున్నాయండి వడలు, సూపర్గా ఉన్నాయి మేడం. నా కర్చీపు మీ శారీ చూసారా, సేమ్ పించ్. వీటిలాగే మనం కూడా కలిసిపోతే నా సామిరంగా సూపర్గా ఉంటుంది మేడం. అది ఎప్పటికీ జరగదండి. అవునా? అది జరగదండి. ఏమో, రాసి పెట్టుంటే జరుగుతుందేమో. మీరు ఈ శారీలో సూపర్గా ఉన్నారు. పిలిచి ప్రేమతో కడుపు నిండా టిఫిన్ పెట్టారు. థ్యాంక్ యూ మేడం. దాందేముందులేండి. అంతేనంటారా? ఇతను చెయ్యి తెచ్చవగానే ఎంత హాయిగా ఉందో. అమ్మో దేవుడా. దేవుడా. ఏదో తేడాగా ఉందేంటి? వాటర్ తెప్పిద్దాం అని ఉంటే చూడు మామ. ఎక్కడ 2 రూపాయలు వాళ్ళు లేకుండా చూడ ఉంటాయే. లేదా ఉంటే నీకు చెప్పనా, వచ్చి తాగాలంటే ప్రాణానికి వస్తుంది మామ. ఇచ్చేసే ఏం కాదు. అంతేనా? సరే నీ పేరు చెప్పుకొని తాగుతాలే. తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. పచ్చి తాగిచ్చావుగా. ఎక్కుతుందిరా మామ. అవునరా మామయ్య, నాకు కూడా ఇప్పుడు మైండ్ అంత గర్ర 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 తిరిగిపో. ఇల్లు మంచి పట్టు మీద ఉన్నారే, కడుపు నక్కలాడిపోతుంది, ఎలుకలు పరిగెడుతున్నాయి. అబ్బో, దగ్గరికి వెళ్తే కానీ మన కడుపు నింపుకోవచ్చు.
హలో మంచి పట్టు మీద ఉన్నారే పదండి ఇంకెందుకు సెంటర్ బిర్యానీ ఇప్పించు కానీ రే అయ్యకలేక దేనో ఎడుతుంటే కొడుకొచ్చి నాకు అన్నాడంట డబ్బులు లేక మేము అల్లాడి పచ్చి ముందు తాగేవరా ఇంక నీకు బిర్యానీ పిల్లంటారు మామ ఇంకా రానే పట్టుబడదాం బిర్యానీ పోతాడు మామా ఇవాళ ఇటు దొరికాడు నేను ఎట్టయినా సరే బాధాల్సిందే మధ్యలో ప్రసక్తే లేదు తయారైపోతాడండి ఏంటి విషయం పైసా జేబులన్నీ కాబట్టి మీరేం తినలేదా? మా ఇంటి ఓనర్ మాత్రం నాకు ఫుల్గా టిఫిన్ పెట్టింది, సుష్టిగా తినొచ్చాను. మొన్నేమో ఫుల్ మీల్స్ పెట్టిందన్నావు, ఇవాళేమో ఫుల్ టిఫిన్ పెట్టిందన్నావు. ఆ పని కూడా అయిపోయి ఉంటది. ఏం పని మావా? నాకేం అర్థం కావట్లా. మొన్న నీకు మీ మామయ్య ఏం చెప్పాడురా? అది కాదురా, నీకు ఇంటికి పిలిచి ఇస్త్రాకులో కడుపు నిండా అన్నం పెట్టిందంటే దానికి అర్థం ఏంటి? పుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే మూత తుడుచుకొని వెళ్ళిపోమని. అంతే మరి. అరే ఇప్పుడు వెంటనే ఇంటికెళ్ళు, నీ ఓనర్ గారు ఎంత అల్లాడిపోతుందో ఆ బస్సు నీకే అర్థమవుతుంది. అంతేనా? ఇప్పుడు ఇంటికి వెళ్తావు? ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ మిస్ చేసుకోను మామా. థ్యాంక్ యూ యాహూ. వాడికి ఆడో మర్చింది మావా. అయ్యో దేవుడా, ఎందుకు నా తలరాతిలా రాశావు? ఎస్, మా చెప్పినట్లే ఆంటీ అల్లల్లాడిపోతుంది. ఐస్ క్రీమ్ తిన్నా కరిగింది, ఇలా ఈ చన్నీళ్ళ స్నానాలు ఇంకెంతకాలం? ఒకసారి ఆలోచించండి. మీరంటే చాలా ఇష్టం. నాతో చేయగలిగితే మీకు స్వర్గాన్ని చూపిస్తాను. అది జరగదండి, అది జరగదు, అది జన్మలో జరగదు. మనసు వెళ్ళిపోవటానికి మనిషి వెళ్ళిపోతుంది. మా మామయ్య నాకు దేవుడండి, దేవుడు. ఆ దేవుడికి నేను ద్రోహం చేశానంటే నా జన్మే వేస్ట్. అలాగని మనసును చంపుకుంటారా? నేను తప్పు చేసేదాన్నైతే ఆ రోజు తీసుకుని గుర్తు చేశాను కదా, ఆ రోజు తప్పు చేసేదాన్ని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు అంటే మీరు ఏదైతే మిస్ అవుతున్నారో. మీకు దండం పెడతాను సార్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేదు ప్లీజ్. అయ్యో మేడం, సారీ, నేను చేయలేనండి ఆ తప్పు, ప్లీజ్. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. రియల్లీ ఐఎమ్ సారీ మేడం. నిప్పులాంటి మీ వ్యక్తిత్వానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం. అయ్యో భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి? ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం మనిషికి ఏంటి ఆడజన్మ నిప్పు ఈ బాధ నాకు తెలుసు. ఎలాంటి ఆదర్శవంతమైన మహిళా మనులకు మా షార్ట్ ఫిల్మ్ అంకితం. టీమ్ SVG.